చిన్నప్పుడు మనకు ఒక సామెత చెప్తారు, పతివత పరమాన్నం వండితే తెల్లారిన దాకా దాన్ని వేడి చల్లారలేదంట. మీ అందరికీ ఆ పతివత ఎవరో నేను చెప్తాను. ఆమె మన ఆర్కే రోజా. ఆమె మాట్లాడుతుంది, తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న పదవి వచ్చినా కూడా అది మన పూర్వజన్మ సుకృతం అనుకుంటారు. అంత పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఉండి మీ మీద ఇటువంటి ఎలిగేషన్ వస్తే మీరు రాజీనామా చేయకుండా సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. అంతేగాక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మీ వెనక స్వామివారి బొమ్మలు ఉంటే మీరు నెగ్లెన్స్గా సమాధానం చెప్తున్నారు అని చెప్తుంది. పవిత్రమైనటువంటి ఉద్యోగంలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్టేనా అని చెప్తుంది. పవిత్రమైనటువంటి మంత్రి పదవిలో నువ్వు ఉండి నువ్వు అమరావతి మహిళల్ని ఆడింగి వెదవలు అన్నావు కదా, మరి వాళ్ళని నీకు ఆ రోజు ఆ పవిత్రత ఏం గుర్తుకు రాలేదు ఆర్కే రోజా? అట్లాగే గతంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉండి 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు మా అయితే ఏం చేస్తారు, రేప్ చేస్తారు, చంపేసే దమ్ము లేదు, రేప్ చేసే ధైర్యం ఎవరికి లేదు అని చెప్పేసి మాట్లాడావు కదా. అంతేకాకుండా జబర్దస్తులు ఉన్నటువంటి ఎక్స్పోజింగ్ వీడియోస్ అన్నీ కూడా నువ్వు ప్రెస్ మీట్లో చూపించావు. గతంలో రైతులకి అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతుంటే రైతుల్ని ఏడుస్తుంటే నువ్వు ఇన్స్టాగ్రామ్స్లో రీల్ చేసుకున్నావు. నువ్వు ఒక మహిళ అయ్యిండి సాటి ప్రజాప్రతినిధి భూమా అఖిలప్రియని చుండిదారు కట్టుకుంటూ మగరాయిల్లాగా అని చెప్పి మాట్లాడావు. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం, దేవుడి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రోజు కూడా దేవస్థానం దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. అలాంటిది నువ్వు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినందుకు ఆయన పాపం పండినందుకు వెంకటేశ్వర స్వామికి ముక్కు తెచ్చుకోవటానికి వచ్చానని నీ దరిద్రమైనటువంటి ఆలోచనలో కూడా వెంకటేశ్వర స్వామిని భాగ్యస్వాములు చేశావు. ఇలాంటి ఆర్కే రోజా ఈ పతివతి మీడియా ముందుకు వచ్చి బిఆర్ నాయుడు గారు అలాంటి వీడియోలు వచ్చినప్పుడు రాజీనామా చేసేయాలండి అని ఎంత బాగా చిలక పలికినట్టు పలుకుతుంది మన ఆర్కే రోజా. మరి గత 5 ఏళ్లలో ఈ సంస్కారం ఏమైంది, ఈ బుద్ధి ఏమైంది? గత 5 ఏళ్లలో గాడిదలు కాసిందా రోజా నీకు? గత 5 ఏళ్లలో నువ్వు ఒక ఏఐపీ చైర్మన్గా ఉండి, ఒక మంత్రిగా ఉండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రెస్ మీట్ పెట్టవంటే అన్ని బూతులతోటి డబుల్ మీనింగ్ డైలాగులతో ప్రెస్ మీట్లు పెట్టావు. నువ్వు ఇవాళ మీడియా ముందుకు వచ్చి బిఆర్ నాయుడు అది ఎక్కడో ఏఐ వీడియో అని ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు కంప్లైంట్ వచ్చింది, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరి వీడియో వాళ్ళు ఎడిట్ చేసేస్తే అది మీరు సోషల్ మీడియాలో వదిలేస్తే దాని మీద మనం రాజీనామాలు చేయాలా? అట్లా రాజీనామాలు చేయాల్సి వస్తే ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉండడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండడు. ఇలా ఏ ఎఫెక్ట్తో కానీ రాజీనామాలు చేయాల్సి వస్తే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో ఆ ఎలిగేషన్ నిన్నెవడు పొద్దున ఒక ఆయన లెటర్ చదివాడు భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి పంపించిన లేఖ ఒక జిరాక్స్ భూమన కరుణాకర్ రెడ్డికి పంపించిందంట ఆమె. అంటే ఇవన్నీ కళ్ళబోలి మాటలు, కట్టు కథలు, ఎవరినో పిచ్చోళ్ళని చేయాలి, ఎవరినో పిచ్చి వెధవలను చేయాలనే ఉద్దేశంతో మీరేదో అంటే దాన్ని ఏమంటారు, ఏదో ఒక ఆలోచనతో మీరు చేస్తే దాన్ని ప్రజలు ఎవరు హర్షించే పరిస్థితులు లేరు. అసలు నీ దగ్గర నుంచి సభ్యత, సంస్కారం, మంచి కట్టుబాటు నీ దగ్గర నేర్చుకోవడం అంటే నిజంగా ఆర్కే రోజాని నేను అసలు నిజంగా చెప్తున్నా. రోజాని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే రోజా నీతులు చెప్తే సోషల్ మీడియాలో చాలామంది బూతులు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే రోజా క్యారెక్టర్ అంత అద్భుతంగా ఉంది. గత 5 ఏళ్లలో రోజా ప్రవర్తన అంత బ్రహ్మాండంగా ఉంది. అలాంటి రోజా ఇవాళ బిఆర్ నాయుడు గారికి ఇలా చేయకూడదండి, అలా చేయకూడదండి అని చెప్తుంది. ఎట్లా ఉంది? సాని సంసారికి నీతులు చెప్పిందంట. మొగుడితో సంసారం ఎలా చేయాలి, మొగుడిని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలి, మొగుడు దగ్గర ఎటువంటి అస్త్రాన్ని ప్రయోగించాలని సాని సంసారికి నీతులు చెప్పిందంట. అట్టుంది ఆర్కే రోజు ఇవాళ మీడియా ముందుకు వచ్చి నీతులు చెప్పటం అంట. కొంచెమైనా సిగ్గుందా? కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు అసలు ఆ మహిళ ఎవరో, ఆ మహిళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఆ మహిళని ఏదో డిపి పిక్లు పెట్టుకొని వాటిని ఎడిట్ చేశారు, అవి ఒరిజినల్ పిక్లు కాదు అని కూడా చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు ఏదో జరిగిపోయింది, బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి,
టీటీడీ దేవస్థానంలో అత్యున్నతమైన పదవి. ఇవాళ దీన్ని బేస్ చేసుకొని రాజీనామా చేస్తే రేపటి నుంచి రోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద, మంత్రి మీద, ముఖ్యమంత్రి మీద రోజుకొక ఫేక్ వీడియో రిలీజ్ చేయడానికి మీరు రెడీగా ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒరిజినల్ వీడియోనా కాదా, ఎవరైనా బాధితురాలు బయటకు వచ్చి ఎస్ నేను బిఆర్ నాయుడు గారి గుండా ఇలా సఫర్ అయ్యాను, బిఆర్ నాయుడు గారు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు అని కానీ ఎవరైనా మహిళ మీకు కంప్లైంట్ కానీ, ప్రెస్ మీట్ కానీ, లేకపోతే ఎక్కడైనా వీడియో రిలీజ్ చేస్తే అప్పుడు మనం అడగటంలో తప్పులేదు. అంతేగాని ఏఐ పిక్స్ని, ఎడిటింగ్ పిక్స్ని, డిపి పిక్ని తీసుకొచ్చి ఎడిట్ చేసి తీసుకొచ్చి వాటిని పెట్టి ఈ వీడియోస్లో ఏముంది, ఇందులో అశ్లీలత ఉంది, ఇందులో చైర్మన్ గారు పార్టిసిపేట్ చేశారు, వాటి చైర్మన్ గారు సస్పెండ్ చేయండి, చైర్మన్ గారిని పదవి నుంచి తొలగించండి అనేటువంటి డిమాండ్లు అడగటం అనే దాన్ని సాగించదలుచుకుంటే నాకు తెలిసి మీ వైసీపీ ఫేక్ ప్రపంచం ముందు నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాల్సిందే. ఆఖరికి గవర్నరు, హైకోర్టు జడ్జి గారికి కూడా మీరు ఏ వీడియోలు రిలీజ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈరోజు సిగ్గుండాలి. వైసీపీ వాళ్ళు మొత్తం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. తిరుపతిలో కల్తీని వ్యవహారాన్ని పక్కన పెట్టడానికి అంబటి రాంబాబుని వాడారు, తర్వాత కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడారు, కొంతమంది బొట్టు పెట్టుకొని జగన్ యేసురాజు భక్తుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చి వీడియోలు చేపించారు. ఇప్పుడు తాజాగా ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పైన ఈరోజు మీరు ఒక ఏఐ వీడియో రిలీజ్ చేసి ఏం మాట్లాడుతుంది, తిరుపతి టిక్కెట్లు అమ్ముకుంది, సర్వదర్శనాల పేరుతో డబ్బులు తీసుకుంది, అట్లాగే స్పెషల్ దర్శనాలతో డబ్బులు వసూలు చేసింది, ఈ కలెక్షన్ రాని తిరుమలలో ఇంత జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి, బిఆర్ నాయుడు పక్కకి వెళ్ళిపోవాలి అంటే రేపటి నుంచి మేము ఎవరైతే కొత్త చైర్మన్ వస్తాడో ఆ చైర్మన్ల మీద మనం డిపి పిక్స్ రిలీజ్ చేస్తాం, ఏ వీడియోలు జనరేట్ చేస్తాం, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తాం, మేము వచ్చిన ప్రతి వీడియోకి రాజీనామా చేయండి. మా వైసీపీ నాయకులు చాలా మంచోళ్ళు. మా వైసీపీ నాయకులకు అసలు కామం, తురాణం, నా భయం, నా లజ్జ, కామం అనే పదం మా వైసీపీ నాయకులు తెలియదు, అంబటి రాంబాబుకి అస్కీ వాయిస్లు తెలియదు, అవంతికి అస్కీ వాయిస్లు తెలియదు, గోరంట్ల మాధవ్కి ఇప్పి కొట్టుకోవటం తెలియదు, అవంతి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుకి వీడియో డెలివరీ చేయటం తెలియదు, ఇప్పటిదాకా విద్యాదానాలు చేసిన వాళ్ళు గర్భాధానాలు చేయటం తెలియదు. అసలు మన పార్టీ చరిత్ర ఏంది, మన పార్టీ బతుకులేంది, మనమేంది రోజా, అసలు నువ్వు మాట్లాడుతుంటే నీ సొంత పార్టీ వాళ్ళే వచ్చిందిరా నాయన ఐరన్ లెగ్గు, ఇది అడుగుపెట్టింది, ఈ వీడియో భూస్థాపితం అయిపోయింది అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారంటే అర్థం చేసుకుని నీ టంగు పవరు, నీ లెగ్గు పవరు, నీ మహత్యం ఏందో ఒకసారి చూసుకోవాలి. అయితే రోజాకి నేను చెప్పేది ఏంటంటే, తాను బురదలో పడింది, మిగతా వాళ్ళ మీద కూడా బురద చల్లాలి, ఎవరు ఎందుకు ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చింది. అసలు నువ్వు ఇవాళ వచ్చావు కదా, నాకు తెలిసి రేపు పొద్దుడు కల్లా అది భూస్థాపితం అయిపోయింది. చూడు, మన లెగ్గు, మన టంగు పవర్ మామూలుగా ఉండదు. నీ ప్రెస్ మీట్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే నీ ప్రెస్ మీటు ప్రత్యర్థి పార్టీలకు ఒక శ్రీరామ రక్ష లాంటిది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా రోజా రావటం నిజంగానే పాపం బిఆర్ నాయుడు గారికి కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని అనుకుంటున్నా. ఏది ఏమైనా రోజా గారిని కానీ ఇంకోరు కానీ అసలు మీరు రాజీనామాలు, ఈ కామాల గురించి, పురుష్ స్టాప్ల గురించి మాట్లాడే నైతిక విలువ కూడా మీకు లేదు, అది గుర్తుపెట్టుకోండి.